హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అంజూస్ అకాడమీ. సో గైస్, మనకు రీజనింగ్లో ఆల్మోస్ట్ ఎండింగ్లో ఉన్నాము. సో ఇంకొక 2-3 టాపిక్స్ అయితే అయిపోతాయి. సో డైరెక్షన్స్ కాన్సెప్ట్ కూడా మనకు ఒకటి ఇంపార్టెంట్ ఇక్కడ. ఈ డైరెక్షన్స్ అనేది బ్యాంక్, ఎస్ఎస్సి, రైల్వే ఏ ఎగ్జామ్స్ తీసుకున్నా ఈ కాన్సెప్ట్ మీకు అందరికీ చాలా చాలా యూజ్ అవుతుంది. సో మీరు ఎనీ బ్యాంక్ ఎగ్జామ్ తీసుకోండి, ఎస్ఎస్సి, రైల్వే ఎగ్జామ్ తీసుకోండి, వాటన్నిటికి కూడా యూజ్ అవుతుంది. సో దీంట్లో కొన్ని బేసిక్ కాన్సెప్ట్స్ అయితే మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. ఎందుకనంటే డైరెక్షన్స్లో అడిగే క్వశ్చన్స్ అంటే డిస్టెన్స్ అండ్ డైరెక్షన్ కనుక్కోమంటారు. సో ఒక డేటా ఇచ్చి అందులో డిస్టెన్స్ అడగొచ్చు, డైరెక్షన్ అడగొచ్చు. అండ్ అదేవిధంగా కొన్నిసార్లు అక్కడ విత్ రెస్పెక్ట్ టు యాంగిల్స్ కూడా అడగడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఇందులో మనకు డైరెక్షన్ కాంబినేషన్ విత్ క్లాక్స్ కూడా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. అండ్ కొన్నిసార్లు ఇక్కడ షాడో బేస్డ్ క్వశ్చన్స్ కూడా అడుగుతూ ఉంటారు. సో ఏ క్వశ్చన్స్ తీసుకున్నా ఈ బేసిక్ క్వశ్చన్స్లోనే మళ్ళీ మనకు కోడెడ్ డైరెక్షన్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. సో ఇన్ని రకాల మోడల్స్కి ద ఓన్లీ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ బేసిక్ కాన్సెప్ట్స్. అంటే మనందరికీ తెలుసు, డే టు డే లైఫ్లో మనము దిక్కులు అంటే డైరెక్షన్స్ మనకు తెలుసు కదా, నార్త్ ఎక్కడ, సౌత్ ఎక్కడ, ఈస్ట్, వెస్ట్. అది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు నార్త్, సౌత్, ఈస్ట్ ఎక్కడ ఉంటాయి, వాటిని మనం యూజ్ చేసుకుంటూ క్వశ్చన్లో ఇచ్చిన డేటాకి డయాగ్రామ్ ఎలా డ్రా చేయాలనేది ఇక్కడ ఇంపార్టెంట్. ద ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ బేసిక్ కాన్సెప్ట్స్లో మనం అర్థం చేసుకోవాల్సిందంటే అసలు ఏమేం డైరెక్షన్స్ ఉంటాయి, ఏమేం బేసిక్ థింగ్స్ వీ హ్యావ్ టు రిమెంబర్, అవన్నీ గుర్తుపెట్టుకుంటూ దాంతోపాటు యాంగిల్స్, క్లాక్, షాడో, ఈ కోడెడ్ అన్నీ చేయాలన్నా కూడా ఈ బేసిక్ కాన్సెప్ట్స్ ఇంపార్టెంట్. యూజింగ్ బేసిక్ కాన్సెప్ట్స్ హౌ టు డ్రా డయాగ్రామ్. సో వన్స్ బేసిక్ కాన్సెప్ట్స్ తెలిసి డయాగ్రామ్ క్లియర్గా చేయగలిగితే డెఫినెట్గా కరెక్ట్ ఆన్సర్ అయితే వస్తుంది, రైట్? సో ఇక్కడ ఒకసారి మీరు చూసుకుంటే బేసిక్ కాన్సెప్ట్స్లో డైరెక్షన్స్లో మనకు 4 మెయిన్ డైరెక్షన్స్ ఉంటాయి, 4 సబ్ డైరెక్షన్స్ ఉంటాయి. ఈ 4 మెయిన్ డైరెక్షన్స్ చూడండి, నార్త్, సౌత్, ఈస్ట్ అండ్ వెస్ట్. దీస్ ఆర్ ది 4 మెయిన్ డైరెక్షన్స్. సో మనం ఏ సైడ్ అయితే ఉన్నామో అది నార్త్ అయితే సౌత్, ఈస్ట్ ఎప్పుడు ఇటు సైడ్ అవుతుంది, వెస్ట్ ఎప్పుడు ఇది అవుతుంది. సో అదే డైరెక్షన్లో నార్త్, సౌత్, ఈస్ట్ అండ్ వెస్ట్ ఇవి మారవు. మనం ఎక్కడ ఉన్నా కూడా మనం పేపర్ ఇలా రాస్తాం కాబట్టి నార్త్ మన రైట్ హ్యాండ్ సైడ్, ఇక్కడ ఈస్ట్, వెస్ట్, ఇక్కడ సౌత్. ఇది 4 మెయిన్ డైరెక్షన్స్. వీటిని మనం షార్ట్ ఫామ్లో రిప్రజెంట్ చేసేది NSEW, నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్. తర్వాత బిట్వీన్ నార్త్ అండ్ ఈస్ట్ దిస్ ఎంటైర్ ఏరియా వీఆర్ కన్సిడరింగ్ యాజ్ ఏ నార్త్ ఈస్ట్. ఇది ఇట్ రిప్రజెంట్స్ దిస్ ఎంటైర్ ఏరియా నార్త్ ఈస్ట్, బట్ దిస్ లైన్ రిప్రజెంట్స్ నార్త్ ఈస్ట్. బట్ ఈ ఏరియాలో ఎక్కడున్నా కూడా అది నార్త్ ఈస్ట్లోకి వస్తుంది. సిమిలర్లీ బిట్వీన్ నార్త్ అండ్ వెస్ట్ ఈ ఏరియా మొత్తం ఎక్కడ తీసుకున్నా కూడా దిస్ ఈజ్ నార్త్ వెస్ట్. ఎక్కడ ఇదొక పాయింట్ ఉంది, వాట్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ దిస్ పాయింట్ ఫ్రమ్ ది సెంటర్ అంటే కంపల్సరీ ఇది నార్త్ వెస్ట్ అవుతుంది. సో ఈ ఏరియా అంతా కూడా సౌత్ వెస్ట్ అవుతుంది. సిమిలర్లీ ఈ ఏరియా అంతా కూడా సౌత్ ఈస్ట్ అవుతుంది. సో మనకు ఈ సబ్ డైరెక్షన్స్లో నార్త్ ఈస్ట్, నార్త్ వెస్ట్, సౌత్ ఈస్ట్, టోటల్ 4 మెయిన్ డైరెక్షన్స్, 4 సబ్ డైరెక్షన్స్. ఇవి గుర్తుండాలి. ఎగ్జామ్లో ఎప్పటికైనా కూడా మనం ఏ డైరెక్షన్లో అయితే ఎగ్జామ్ రాస్తున్నాం ఆ డైరెక్షన్ నార్త్, బ్యాక్ సైడ్ సౌత్, రైట్ హ్యాండ్ సైడ్ ఈస్ట్, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వెస్ట్. ఇలాగే ఇక్కడ చూడాలి, నార్త్, సౌత్, ఈస్ట్ అండ్ వెస్ట్. ఈ డైరెక్షన్స్ ఫిక్స్. దీని ప్రకారమే ప్రతి డయాగ్రామ్ కూడా మనం డ్రా చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక పాయింట్ ఉందనుకోండి, ఈ పాయింట్ నేను P అని తీసుకుంటున్నా. ఈ పాయింట్ దగ్గర నుంచి ఒక వ్యక్తి 5 కిలోమీటర్స్ ఈస్ట్లో వెళ్ళాడు అంటే, ఈస్ట్ అంటే ఇటు కదా, ఇటు వెళ్ళాడు. ఇక్కడ నుంచి అతను లెఫ్ట్ టర్న్ తీసుకున్నాడు. లెఫ్ట్ టర్న్ అంటే ఇక్కడ వెళ్తున్నాడు కాబట్టి లెఫ్ట్ అంటే ఇటు సైడ్ తీసుకొని ఇంకొక 6 కిలోమీటర్స్ వెళ్ళాడు అంటే నార్త్లో వెళ్తున్నాడు. సో మళ్ళీ ఇక్కడ నుంచి వెస్ట్లో వెళ్తున్నాడు. ఇలా ఏ డైరెక్షన్ తీసుకున్నా కూడా మనకు దీని ప్రకారం వెళ్తూ ఉండాలి, రైట్? సో దీన్ని ఇంకా కొన్ని బేసిక్ పాయింట్స్ ఇక్కడ చూద్దాం. డైరెక్షన్ తెలిసిపోయిన ఎక్కడ నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ అండ్ నార్త్ ఈస్ట్, నార్త్ వెస్ట్, సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్. కాన్సెప్ట్ ఆఫ్ టర్న్
ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ద వన్ మ్యాన్ ఈజ్ స్టార్టింగ్ ఫ్రమ్ దిస్ ప్లేస్ అండ్ మూవింగ్ 5 kilometers in this direction. How many kilometers? 5 kilometers. After reaching this point A, he takes a right turn. అతను రైట్ టర్న్ తీసుకుంటున్నాడు. ఎలా వెళ్తున్నాడు? ఇలా వెళ్తూ రైట్ టర్న్ తీసుకున్నాడంటే మనకి ఎక్కడైతే రైట్ హ్యాండ్ ఉంటుందో అటు సైడ్ తీసుకోవాలి. మళ్ళీ రైట్ టర్న్ తీసుకున్న తర్వాత ఒక 2 kilometers వెళ్ళాడు. 2 kilometers వెళ్ళి ఇక్కడికి రీచ్ అయ్యాడు. అది పాయింట్ బి అనుకుంటే పాయింట్ బి దగ్గర అతను లెఫ్ట్ టర్న్ తీసుకున్నాడు. ఇలా వెళ్తున్నప్పుడు పైనకి మనకు లెఫ్ట్ అవుతుంది. మళ్ళీ ఒక 2 kilometers వెళ్ళాడు అని ఇట్లా పాయింట్స్ ఇస్తాడు. బట్ ఏది ఇచ్చినా కూడా ఒక వ్యక్తి నార్త్లో వెళ్తున్నప్పుడు, సో ఇఫ్ వన్ పర్సన్ ఈజ్ గోయింగ్ నార్త్ వర్డ్స్, ఈ నార్త్లో వెళ్తున్నప్పుడు మనకు ఈ రైట్ టర్న్ ఇక్కడ అవుతుంది, లెఫ్ట్ టర్న్ ఇక్కడ అవుతుంది. అదే ఈస్ట్లో వెళ్తున్నప్పుడు చూడండి, మనం ఈస్ట్ అంటే ఈ డైరెక్షన్ తీసుకున్న వరకు మన రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ చూసుకోవాలి. ఇటు వెళ్తున్నప్పుడు రైట్ లెఫ్ట్, అదే ఇటు వెళ్తున్నప్పుడు రైట్ అండ్ లెఫ్ట్. ఈ కాన్సెప్ట్స్ మీకు తెలియాలి, రైట్? ఇది కన్ఫ్యూజ్ అవ్వకూడదు. తర్వాత పాయింట్ యాంగిల్స్ కూడా మనకి ఇంపార్టెంటే. సో ఒకవేళ మనం ఇక్కడ 0 degrees ఈ డైరెక్షన్లో వెళ్తే మనకు ఒకటి గుర్తుండాల్సింది, క్లాక్ వైజ్ డైరెక్షన్, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. క్లాక్ వైజ్ డైరెక్షన్లో 45 degrees, 90 degrees, 135 degrees, 180 degrees, 225 degrees, 270 degrees, 315, 360 degrees. ఈ యాంగిల్స్ అన్నీ బేసిక్ ఐడియా ఉండాలి. కంపల్సరీ ఇక్కడ నుంచి స్టార్ట్ అని ఏం లేదు. సో ఇక్కడ నుంచి తీసుకుంటే 45 degrees, సో 90 degrees, ఈ విధంగా మనం వెళ్ళాలి. బట్ యాంగిల్స్ గుర్తుండాలి. సో వాట్ ఈస్ క్లాక్ వైజ్, వాట్ ఈస్ యాంటీ క్లాక్ వైజ్? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక పాయింట్ ఎక్స్ ఉంది. ఎక్స్ నుంచి ఒక పర్సన్ సో 3 kilometers ఈస్ట్లో వెళ్ళాడు. ఇక్కడికి రీచ్ అయినాక హీ టేక్స్ 90 degrees టర్న్. అది క్లాక్ వైజా యాంటీ క్లాక్ వైజ్ అని మెన్షన్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ క్లాక్ వైజ్ డైరెక్షన్లో 90 degrees టర్న్ తీసుకున్నాడు. క్లాక్ వైజ్ డైరెక్షన్లో 90 degrees టర్న్ అంటే ఎగ్జాక్ట్ ఇలా వస్తుంది. ఇక్కడికి రీచ్ అయిన తర్వాత దిస్ ఈజ్ అ పాయింట్ పి. ఈ పాయింట్ పి దగ్గర దట్ పర్సన్ ఈజ్ టేకింగ్ యాంటీ క్లాక్ వైజ్ 45 degrees అన్నాడు. ఇది స్ట్రైట్ లైన్ అయితే, ఇది స్ట్రైట్ లైన్ అయితే 90 అవుతుంది. బట్ అది ఇచ్చింది యాంటీ క్లాక్ వైజ్ 45 degrees అంటాడు. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ పాయింట్ ఎక్స్ నుంచి ఒక పర్సన్ 5 kilometers వెళ్ళి పాయింట్ ఏని రీచ్ అయ్యాడు. ఈ పాయింట్ ఏ దగ్గర ఏం జరుగుతుందో ఒకసారి ఇక్కడ చూడండి. ఈ పాయింట్ ఏ దగ్గర దట్ పర్సన్ ఈజ్ టేకింగ్ 45 degrees, ఇంకెక్కువైనా తీసుకోండి, 135 degrees క్లాక్ వైజ్, 135 degrees క్లాక్ వైజ్ అన్నాడు. ఇది కదా, ఇక్కడ క్లాక్ వైజ్ అంటే ఏ డైరెక్షన్లో వెళ్ళాలి? ఇలా కదా. ఇది 0 degrees అయినప్పుడు, ఇది 90 degrees అయినప్పుడు 135 ఇక్కడ అవుతుంది. అంటే ఇలా టర్న్ అయ్యాడు. ఇది యాంగిల్స్ ఎలా తీసుకోవాలనే దానికి ఇంపార్టెంట్. సో యాంగిల్స్ కూడా ప్రతి ఒక్కరికి గుర్తుండాలి. తర్వాత ఇక్కడ కొన్నిసార్లు మనము షార్టెస్ట్ డిస్టెన్స్ కానీ మినిమం డిస్టెన్స్ కనుక్కోవాలన్నప్పుడు అకార్డింగ్ టు పైథాగరస్ థీరం మనం గుర్తుపెట్టుకోవాల్సింది x² = y² + z². వీటికి వెళ్ళి వచ్చినాయంటే ఇది ఎగ్జాంపుల్. ఇలాంటి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉన్నప్పుడు ఈ 3 వాల్యూస్లో ఎనీ 2 values నోన్ వాల్యూస్ ఉన్నప్పుడు, సో ఒకవేళ అన్నోన్ వాల్యూ ఏదైనా ఉందంటే దాన్ని కనుక్కోవాలి. ఒకవేళ ఇవి 2 తెలిస్తే ఇది కనుక్కోవచ్చు. ఏ 2 తెలిసినా ఏదైనా కనుక్కోవచ్చు. కాబట్టి సో ఇక్కడ ఇది కాదు ఫార్ములా, ఇక్కడ కొంచెం మిస్టేక్ ఉంది. మీరు కూడా చూడవచ్చు, ఇక్కడ మిస్టేక్ ఉంది. సో మనకి ఎగ్జాక్ట్ ఫార్ములా ఏంటండి? x² = y² + z². ఒకవేళ x తీసుకుంటే √y² + z². సో ఇది కాదు. అర్థమైందా ఇక్కడ? సో ఇది మనం యూజ్ చేస్తాం. సో దీని నుంచి ఏదైనా కనుక్కోవచ్చు కదా. సో ఒకవేళ y కావాలంటే x² - z², ఒకవేళ z కావాలంటే x² - y², లైక్ దట్ వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్. సో ఇది కూడా మనకు బేసిక్ ఫార్ములాస్లో, బేసిక్ కాన్సెప్ట్స్లో ఇది కూడా ఒకటి ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఇవన్నీ అయిపోయినాయి. బట్ ఒక డేటా ఉంటే దానికి క్వశ్చన్ ఎలా ఆన్సర్ చేయాలో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ డిఫికల్టీ ఉండదు. ద ఓన్లీ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ డైరెక్షన్స్, టర్న్ కాన్సెప్ట్, క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్,
ఇవి ఉంటే సరిపోతుంది. బట్ ఒకసారి ఈ క్వశ్చన్ చూద్దాం చూడండి. ఎ పర్సన్ స్టార్ట్స్ ఫ్రమ్ పాయింట్ పి అండ్ మూవింగ్ టువర్డ్స్ నార్త్ ఫర్ 10 కిలోమీటర్స్. ఒక దగ్గర పర్సన్ స్టార్ట్స్ ఫ్రమ్ పాయింట్ పి అన్నాడు. ఇది పాయింట్ పి అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి నార్త్లో ఎన్ని కిలోమీటర్స్ వెళ్ళాడు? 10 కిలోమీటర్స్ వెళ్ళాడు. రైట్. ఫ్రమ్ దేర్ హీ టేక్ రైట్ టర్న్. ఇలా వెళ్తున్న వ్యక్తి రైట్ టర్న్ అంటే ఇక్కడ తీసుకున్నాడు. రైట్ టర్న్ అండ్ మూవ్స్ 15 కిలోమీటర్స్. 15 కిలోమీటర్స్ వెళ్ళాడు. అండ్ అగైన్ టేక్స్ లెఫ్ట్ టర్న్. ఇలా వెళ్తున్నప్పుడు లెఫ్ట్ టర్న్ అంటే ఇక్కడ మూవ్స్ 5 కిలోమీటర్స్. ఫ్రమ్ దేర్ హీ టేక్స్ రైట్ టర్న్ అండ్ మూవ్స్ 10 కిలోమీటర్స్. మళ్ళీ ఇక్కడ రైట్ టర్న్ 10 కిలోమీటర్స్. The finally takes a right turn, reaches the final point Q after walking 15 kilometers. ఇక్కడ రైట్ టర్న్ తీసుకొని 15 కిలోమీటర్స్ అంటే చూడండి పారలల్గా డ్రా చేస్తున్నాం కాబట్టి ఇది 10 ఇది 5 రెండు కలిపితే 15 అంటే దీనికి ఎగ్జాక్ట్గా ఈక్వల్గా వస్తుంది ఇలా లైన్. ఇది మొత్తం 15. ఈ రీచెస్ పాయింట్ క్యూ అన్నాడు. ఇది క్వశ్చన్ మొత్తం. అంటే ఇచ్చిన డేటా ప్రకారం ప్రాపర్గా డయాగ్రామ్ డ్రా చేయాలి అంతే. దాని తర్వాత ఫైండ్ ద డైరెక్షన్ ఆఫ్ పి విత్ రెస్పెక్ట్ టు క్యూ. డైరెక్షన్ ఆఫ్ పి విత్ రెస్పెక్ట్ టు క్యూ. క్యూ నుంచి చూస్తే పి ఏ డైరెక్షన్లో ఉంది? క్యూ దగ్గర చూసుకుంటే ఇక్కడ నార్త్, కిందకి సౌత్, ఇక్కడ ఈస్ట్, ఇక్కడ వెస్ట్. సో వెస్ట్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. కొన్నిసార్లు డిస్టెన్స్ కూడా అడగొచ్చు. వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ దీస్ టూ? ఎక్కడైనా అడగొచ్చు. రైట్. వీటి మధ్యలో డిస్టెన్స్ అయితే 15 + 10 25. వాట్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్, ఇక్కడ ఒక పాయింట్ ఇచ్చి ఇది కనుక్కోమంటే యూ కెన్ క్యాల్కులేట్ యూ కెన్ ఫైండ్ ఎనీథింగ్. సో ఈ విధంగా ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చేద్దాం. రైట్. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చేద్దాం. ఇక్కడ మనం ఇంకా కొంచెం హై లెవెల్ డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇంకొక సెషన్లో కూడా నేను చెప్తాను. ఇక్కడ జస్ట్ బేసిక్ కాన్సెప్ట్స్ అర్థం చేసుకోండి, ఎందుకంటే డిఫరెంట్ మోడల్ క్వశ్చన్స్ ఉన్నాయి, అవి కూడా మనం డిస్కస్ చేద్దాం. ఎ పర్సన్ వాక్స్ 26 meters టువర్డ్స్ ఈస్ట్ ఫ్రమ్ పాయింట్ ఏ. ఇది పాయింట్ ఏ అయితే ఈస్ట్లో 26 meters అన్నాడు. అండ్ టర్న్స్ హిజ్ లెఫ్ట్ అండ్ వాక్ 6 kilometers. 6 meters వెళ్ళాడు. అగైన్ హీ టర్న్స్ హిజ్ రైట్ అండ్ వాక్డ్ 7 meters. రైట్ మళ్ళీ 7 meters వెళ్ళాడు. 7 meters అండ్ హీ రీచ్డ్ పాయింట్ పి ఆఫ్టర్ వాకింగ్ 6 kilometers టువర్డ్స్ హిజ్ రైట్. ఇక్కడ నుంచి ఒక 6 kilometers వచ్చిన తర్వాత సో పాయింట్ పి రీచ్ అయ్యాడు. ఫైనలీ హీ టర్న్స్ రైట్ అండ్ స్టాప్స్ ఎట్ పాయింట్ బి ఆఫ్టర్ వాకింగ్ 17 meters. సో టువర్డ్స్ వెస్ట్ ఫ్రమ్ పాయింట్ పి. పి నుంచి 17 అంటే ఇక్కడ చూడండి ఇది 7 ఉంది, ఇందులో ఒక 10, టోటల్ 26లో 10 తీసేసుకుంటే ఇక్కడ ఒక 16 ఉంటుంది. కాబట్టి అప్రాక్సిమేట్గా నేను ఇక్కడ వరకు తీసుకుంటున్నా. ఇక్కడ వచ్చేసాడు, ఇక్కడికి వచ్చాడు. రైట్. యా, స్టాప్స్ ఎట్ పాయింట్ బి అన్నాడు, ఇది బి అవుతుంది. దెన్ వాట్ ఈస్ ద డిస్టెన్స్ టు రీచ్ ది స్టార్టింగ్ పాయింట్ ఫ్రమ్ పాయింట్ బి? పాయింట్ బి నుంచి స్టార్టింగ్ పాయింట్ రీచ్ అవ్వడానికి ఇంకెంత ఉంది? 16 meters ఉంది. రైట్. ఈ విధంగా ఇలాంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని ఆన్సర్ చేయవచ్చు. ఇది బేసిక్ మోడల్సే, ఇది అందరూ కూడా హోంవర్క్ చేయండి. బట్ ఇందులోనే ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. తర్వాత కోడెడ్ డైరెక్షన్స్ చేద్దాం. తర్వాత క్లాక్ బేస్డ్ డైరెక్షన్స్ చేద్దాం. ఇలాంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ తీసుకొని అప్కమింగ్ క్లాసెస్లో మళ్ళీ మనం డిస్కస్ చేద్దాం. బట్ ప్రతి ఒక్కరు ఈ బేసిక్ కాన్సెప్ట్ రివైజ్ చేయండి. నెక్స్ట్ క్లాస్లో దీనికి కంటిన్యూషన్, ఇంపార్టెంట్ మోడల్, అన్ని రకాల మోడల్స్ డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.